ఉత్తరాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి దండయాత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి సిదిలప్పలరాజుని పలకరించడానికి ఉత్తరాంధ్ర వెళ్ళాడు. దానివల్ల ఆయనకి మైలేజ్ వచ్చిందా, ఎలా చూస్తారు? శాస్త్రీయంగా మీరు ఏమైనా అధ్యయనం చేశారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే పనులని విశ్లేషించాలి అంటే వాటి వల్ల ఆయన పార్టీకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అనేది కొంచెం స్టడీ చేయాలి అంటే కొంత శ్రమతో కూడుకున్న పనే. ఎట్లా అంటే ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి కూడా తెప్పించుకుంటూ ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉన్నది, మనం ఎట్లా ముందరికి వెళ్ళాలి, పార్టీ ఎక్కడెక్కడ ముందరికి వస్తూ ఉన్నది, ఎక్కడెక్కడ వెనక్కి వెళ్తూ ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా స్టడీస్ చేస్తూనే ఉన్నాడు. ఆ స్టడీస్ ప్రకారం ఏంటి అంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయనకి కొంత అంటే వెసులుబాటు దొరకట్ల. పార్టీ నాయకత్వం మీద కానీ స్థానిక నాయకత్వం మీద కానీ ఎక్కడా కూడా ఒక ఇది దొరకట్ల, గ్రిప్ దొరకట్లేదు అంటారా? గ్రిప్ దొరకట్ల. సో అందుకని ఏం చేస్తున్నాడంటే మనకి మళ్ళీ మనం క్షేత్రస్థాయిలో మనం బలపడాలి, మనం కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ముందరికి వెళ్ళాలి అన్న ఉద్దేశానికి వచ్చి ఉన్నాడు. ఓవరాల్గా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోగలిగితే పార్టీకి మేలు జరుగుతుంది అని ఒక అసెస్మెంట్కి వచ్చాడు. ఇదివరకులాగా ఇదివరకు ప్రశాంత్ కిషోర్ ఆయనకి రాజకీయ సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు ఈ పనంతా ప్రశాంత్ కిషోర్ చేసేవాడు. ప్రశాంత్ కిషోర్ ఎట్లా చేసేవాడు అంటే ప్రశాంత్ కిషోర్కి కొన్ని టీమ్స్ ఉండేవి. ఆ టీమ్స్ మొత్తం అంటే ఒక శాస్త్రీయపరమైన విశ్లేషణ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడ అసంతృప్తి ఉన్నది ప్రభుత్వం మీద, దాన్ని మనం ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలి అనేది వాళ్ళకి థింక్ ట్యాంకు అదంతా ఉండేది. దాంతో ఏమైంది అంటే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా పకడ్బందీగానే ముందరికి వెళ్ళింది. చాలా పకడ్బందీగా అన్ని వర్గాల్ని సంతృప్తి పరుచుకుంటూనే ముందరికి వెళ్ళింది. అట్లా వెళ్తున్న ప్రభుత్వాన్ని ఢీకొనటం అనేది కష్టసాధ్యమైన విషయం. అందుకని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు అంటే అసంతృప్తి అంటే వ్యాక్యూమ్ ఏర్పడితే అందులోకి జొరబడాలి, వ్యాక్యూమ్ ఏర్పడకపోతే వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ప్రశాంత్ కిషోర్ వర్కౌట్ చేశాడు. సో వ్యాక్యూమ్ క్రియేట్ చేసే పనులు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేశాడు. ఆ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్న క్రమంలో ఆ ప్రాసెస్లో ఏమైంది అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఈ రాజకీయాలు ఈ జోలికి నేను పోవద్దు, నేను రాష్ట్రం అభివృద్ధి కావాలి, కొత్త రాష్ట్రం, నేను దీన్ని డెవలప్ చేయాలి అన్న యాంగిల్లోనే వెళ్ళిపోయి నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను కదా, ప్రజలు నన్ను కాదని వేరే వాడికి ఎందుకు ఓటేస్తారు అన్న ఒక ఆలోచనలో ఆయన ఉండేవాడు. ఆ ఆలోచనని ఒక గ్యాప్ లాగా క్రియేట్ చేశారు. ఇది ఒక ఆ గ్యాప్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. దానికి ఒకటి రెండు కాదు, ప్రధానమైన ఇదేంటి అంటే తిరుపతిలో పింక్ డైమండ్ చోరీ అనే విషయాన్ని దాంతో గ్యాప్ క్రియేట్ అయిపోయింది. దాన్ని డిస్పెల్ చేయటానికి ఎవరు కూడా ఎక్కువగా ప్రయత్నం చేయలేదు. ఎందుకు అసలు అంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారు అంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి ప్రజల మీద నమ్మకం ఎక్కువ. నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవము, నేను చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెరిగిన వ్యక్తిని, నేను పింక్ డైమండ్ కొట్టేశానంటే నా ప్రజలు నమ్ముతారా అని ఆయన అనుకున్నాడు. అందుకనే ఆ గ్యాప్ క్రియేట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డికి ఒక లడ్డూలాగా ఆ రోజున వెంకటరమణ దీక్షితులు దొరికాడు. వెంకటరమణ దీక్షితుల తోటి గేమ్ ఆడటంతో ప్రజలు నమ్మారు. అవును, అనునిత్యం స్వామి సేవలో ఉండే వ్యక్తే వచ్చి ఇట్లా చెప్తున్నాడు, మీరు హుండీల్లో
కానుకలు వేయమాకండి, కానుకలు వేస్తే అవి దుర్వినియోగం అవుతున్నాయని వెంకటరమణ దీక్షితులు చెప్పటంతో ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈ గ్యాప్ని గమనించటం జరగలేదు. ఇది అంటే ఇది ఒక్కటే కాదు, ఎన్నికల టైంకి వచ్చేసరికి ఈ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి ముందర అంటే సాక్షి టీవీలో దానికి సంబంధించిన ప్రకటన గుండెపోటుతో మరణించాడు అనేది రావటానికి ముందే ప్రభుత్వానికి అది మర్డరు అనే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి. అది గుండెపోటు కాదు, మర్డరు అనే ఖచ్చితమైన సమాచారం కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చేరి ఉంటే, ముఖ్యమంత్రికి చేరి ఉంటే, ఆయన దాన్ని ఆ టీవీలో వస్తున్న తప్పయా అని ఆయన ఒక్క మాట ఆ రోజున అనుంటే చాలు. ఆ రోజున ఇక్కడ సాక్షి ఛానల్లో విజయసాయి రెడ్డి చెబుతున్నది తప్పు, అది మర్డరు. సార్ ఆ రోజు అక్కడ వ్యవస్థ ఫెయిల్ అయినట్టుగా, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పాడు. నీకు అది చెప్పలేదు, ఆ సెంటెన్స్ రాలేదు, ఇది తప్పు, సాక్షిలో వస్తున్న వార్త తప్పు, అది మర్డరు అని కనుక ఆ రోజున ప్రభుత్వం తరఫున ఆ తెల్లవారుజాము కాదు, తెల్లారిపోయింది అప్పటికి, 7ంటికో 7:30కో ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి ఇట్ ఈస్ ఎ మర్డర్, గొడ్డలు పెట్టి నరికారు, గొడ్డలో కత్తో ఏదో ఒకటి దాన్ని పెట్టి నరికారు అని కనుక వివరణ వచ్చినట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఈ ముందు నుంచి క్రియేట్ చేసిన పింక్ డైమండ్ లాంటి వ్యవహారాలతో ముందు నుంచి క్రియేట్ చేసిన గ్యాప్లో ఈ వివేకానందరెడ్డి మర్డర్ వచ్చి అట్ట కూర్చుంది. ఇది జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాప్ని మళ్ళీ క్రియేట్ చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ గ్యాప్ని క్రియేట్ చేయాలి, చంద్రబాబు నాయుడికి ప్రజలకి మధ్యలో గ్యాప్ క్రియేట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు టేకప్ చేశాడు. ఎప్పుడైతే ఆయన చేయించుకుంటున్న సర్వేలలో ఎక్కడా కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో ఊపిరి రావటం లేదు అని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయో, ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఓవరాల్గా నేను ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటే కింద ఉన్న గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు అన్న ఐడియాకు వచ్చి ఉన్నాడు. అంటే ఓవరాల్గా తన మీదే ఆధారపడ్డది పార్టీ, తనకే ఇమేజ్ తెచ్చుకోవాలి, ఏం చేసినా తనే చెయ్యాలి, కింద అంతా పనికిమాలిన వాళ్ళు ఉన్నారు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకు? క్షేత్రస్థాయిలో జరిపించుకుంటున్న సర్వేలలో ఎటువంటి ఫలితం, ప్రయోజనం అంటే డెవలప్మెంట్ కనపట్టల్లా ఆయన పార్టీ పరంగా. దాంతో నేను తిరగటం, నేను చెప్పటం వల్లే ఈ ఇమేజ్ రావాల్సి ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి రకరకాల కార్యక్రమాలు తీసుకొని తిరగటం మొదలు పెడుతూ ఉన్నాడు. ఓవరాల్గా పార్టీ కింద స్థాయిలో లేదు కాబట్టి పై స్థాయి నుంచి అయినా బిల్డప్ చేసుకుంటూ వద్దాము అనేది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్. కానీ ఇక్కడ ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్ట్రాటజీని వాస్తవాల ఆధారంగా చేసుకునేట్టయితే రిజల్ట్ వస్తూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తన ఆత్రతలో, తను పార్టీని వేగంగా పరిగెత్తించాలి అనే తపనలో నాకు ఉన్న వర్గాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి, అంటే నా మతానికి సంబంధించిన వాళ్ళు కానీ నా కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా నన్ను పూర్తి స్థాయిలో నమ్మటం లేదు అన్న అభద్రతా భావంలో ఏం చేస్తున్నాడు అంటే తప్పుడు అంటే మొత్తం ఫాల్స్ సబ్జెక్ట్స్ని తెచ్చుకుంటున్నాడు. ఫాల్స్ సబ్జెక్ట్స్ని తీసుకొని వచ్చి వాటి ద్వారా ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకుందామన్న ఐడియాలోకి వచ్చేసాడు, విచ్ ఇస్ రాంగ్. నేను అంతకు ముందర ప్రశాంత్ కిషోర్ విషయంలో చెప్పింది ఇదే. అప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పినది కొంత స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నాడు, నేను చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని కామెంట్ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డికి బాగా మనసులో నాటుకుపోయింది, ఈగో హర్ట్ అయింది. నువ్వు గెలిపిస్తే గెలిచేవాడినా, ఏమనుకుంటున్నావు నువ్వు అన్న ఈగో ప్రాబ్లంలోకి వచ్చి ప్రశాంత్ కిషోర్కి ఆయన ఏదో ఆర్థిక లావాదేవీలు అవన్నీ మనకి
పబ్లిక్లో చెప్పటం కూడా బాగుండదు కానీ బట్ తేడా వచ్చింది. తేడా తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కావాలని తేడా తెచ్చుకున్నాడు. తేడా తెచ్చుకున్న తర్వాత సొంతగా ఐడియాలు వేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ ఐడియాలన్నీ కూడా వాస్తవాల ఆధారంగా వేసుకున్న ఐడియాలు కాదు. అప్పుడు కూడా అన్ని తప్పులే. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేయలేదుగా, వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు మర్డర్ చేయలేదుగా, అప్పుడు తప్పులే, అబద్ధాలే, అసత్యాల మీదే ఆ రోజు నాటకం రాజకీయం జరిగింది. ఈ రోజున మళ్ళీ అదే ప్రయోగాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనగా తీసుకొని ప్రయోగం చేసుకుంటూ ఉన్నాడు. దీంతో ఏమైపోయింది అంటే, మీకు ఇప్పుడు ఉదాహరణకి సీదిరి అప్పలరాజు విషయం తీసుకోండి. సీదిరి అప్పలరాజు ఒక్క కేసు చెబితే ఇప్పటి వరకు నేను శాస్త్రీయంగా ఎట్లా అధ్యయనం చేశానో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? యాక్చువల్గా సీదిరి అప్పలరాజు కొడుకు బుల్లెట్ బండి వేసుకొని వెళ్ళి ఒక దానయ్య అనే ఒక యాదవుడికి ఢీ కొట్టాడు. అతను అక్కడ పడి చనిపోయాడు. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు వచ్చి సీదిరి అప్పలరాజు కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు తప్ప అతన్ని తీసుకెళ్ళలేదు. కొడుకుని సేవ్ చేయటానికి ఇంకొక పిల్లాడిని, అదే వయసు గల పిల్లాడిని తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చాడు, సాక్ష్యాలని తారుమారు చేశాడు. ఇది అక్కడ జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం సీదిరి అప్పలరాజు కొడుకు మీద, అంటే సీసీటీవీ ఫుటేజీలు ఆధారాలు అవన్నీ వచ్చిన తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్న సెక్షన్స్ తోటి కేసు పెట్టింది. సరే, ఆ విషయంలో జగన్ రెడ్డి మాట్లాడుతూ మర్డర్ కేసు అంటున్నాడు. ముందు పలకటం కష్టమైపోయి అంటున్నాడు. అంటే ముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మిగిలిన పదాలన్నీ వదిలేసి మర్డర్ అన్న పదం ఒక్కటి తీసుకొని మర్డర్ కేసు పెట్టారు, పిల్లోడి మీద మర్డర్ కేసు నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఉంటే మర్డర్ అన్న పదాన్ని ఒక్కటి తీసుకొని మర్డర్ కేసు పెట్టాడు అని ప్రచారం మొదలుపెట్టాడు. ఇది బాగా ప్రచారం విస్తృతంగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ సీదిరి అప్పలరాజుని జైల్లో పరామర్శిస్తాను అని చెప్పి బయలుదేరాడు. జైల్లో సీదిరి అప్పలరాజుని పరామర్శిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా విశాఖపట్నం వెళ్ళిపోయి ఫ్లైట్ దిగి కారెక్కి డైరెక్ట్గా జైలుకి వెళ్ళి సీదిరి అప్పలరాజుని పరామర్శించి ఎవరితో మాట్లాడకుండా రిటర్న్ వచ్చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ వచ్చి ఉండేది. జగన్మోహన్ రెడ్డి తను నమ్ముకున్న వాళ్ళని చూస్తాడు అన్న మెసేజ్ వెళ్ళేది. కానీ జగన్మోహన్ రెడ్డి అతి తెలివితోటి ఏం చేశాడు అంటే, విమానం దిగిన దగ్గర నుంచి ఈ ప్రోటోకాల్ వైలేషన్స్ చేసుకుంటూ పోలీసుల ఆజ్ఞల్ని ధిక్కరించుకుంటూ జన సమీకరణ చేసుకొని మెల్లిమెల్లిగా వచ్చి తను వచ్చిన పని ములాఖాత్ కదా, సీదిరి అప్పలరాజుతో జైల్లో కలిసి మాట్లాడాలి కదా, దాన్ని ఎగ్గొట్టాడు. దాన్ని ఎగ్గొట్టడమే కాకుండా నేను సీదిరి అప్పలరాజుని కలవలేకపోవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అన్న యాంగిల్ని ప్రొజెక్ట్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. అక్కడ నువ్వు వెళ్తాను అంటే వెళ్ళమన్నది, నువ్వు ఈ రోడ్డునే వెళ్తానంటే వెళ్ళమన్నది, జన సమీకరణ చేసుకుంటాను అంటే వద్దయా, రేపు ఎల్లుండి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అంటే నేను వినను, నేను జన సమీకరణ చేస్తానన్నావు, చేసుకున్నావు. నీకు జన సమీకరణ లేదు, ఏం లేదు, ఊరికే సరదాగా మెల్లిమెల్లిగా పోయాడు. పోవటంతో టైం కావాలని 4 గంటల నుంచి పోలీసులు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. 5 గేట్లు మూస్తాము, 5 గేట్లు మూస్తాము, మీరు తొందరగా రావాలి అంటే వస్తా అన్నాడు తప్ప పోలే. చివరికి గేట్లు మూసేశారు, ములాఖాత్ అయిపోయింది. నీకు నువ్వు ములాఖాత్కి వెళ్ళలేదు. వెళ్ళకపోతే ములాఖాత్ నువ్వు చెప్పినట్టే ఈ జనం బాగా వచ్చారు కాబట్టి నీ కారుకి అడ్డం పడ్డారు కాబట్టి నువ్వు వెళ్ళటం కుదరలేదు. మీరైతే ఏం చేస్తారు రామరామ గారు? ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మర్నాడు పొద్దున్నే కలిసి వెళ్తారు కదా. మీరే కాదు, నేనైనా అదే పని చేస్తాను, నేనే కాదు ఎవరైనా అదే పని చేస్తారు. ఎందుకంటే వచ్చింది నువ్వు ఆ పర్పస్ మీద కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అక్కడికి వచ్చి
ఆ సీదిరి అప్పలరాజు భార్యతోటి కొడుకుతోటి మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రిటర్న్ వచ్చేసాడు. సీదిరి అప్పలరాజుని కలవాల. జగన్మోహన్ రెడ్డికి నిజంగా శ్రీరాపాలను కలిసే ఉద్దేశం ఉంటే గంట ముందే కలిసి బయటకు వచ్చి అడవాడు చేసేవాడు, మీటింగ్ పెట్టుకునేవాడు. నేను చెప్తున్నది అదే, నేను చెప్తున్న పాయింట్ అదే. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి రాంగ్ క్యాలిక్యులేషన్లు వేసుకుంటున్నాడు. ఏం రాంగ్ క్యాలిక్యులేషను? నన్ను ఆపుతున్నది ప్రభుత్వము అనేది ఫస్ట్ రాంగ్ క్యాలిక్యులేషన్. ప్రభుత్వం ఆపలా, వస్తూ ఉంటే నన్ను అడ్డుకున్నారు, బ్యారికేడ్లు పెట్టారు, తప్పు. ఇంకా ముందరకు వచ్చిన తర్వాత నన్ను మిలాఖాతు కాకుండా అడ్డుకున్నది, అది తప్పే. ఆ తర్వాత అతి పెద్ద తప్పు ఇప్పుడు నేను చెప్పిన తప్పుల్లో కల్లా ఫాదర్ ఆఫ్ మిస్టేక్ ఏంటి అంటే, అక్కడికి వచ్చి సీదిరి అప్పలరాజు కొడుకుని చూపించి పిల్లాడు గుద్దాడు తప్పేంటి అని మొదలుపెట్టాడు. అంటే ఈ పిల్లాడు గుద్దినట్టు కన్ఫర్మ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఈ పిల్లాడు గుద్దినట్టు కన్ఫర్మ్ చేయటమే కాకుండా ఈ పిల్లవాడు గుద్దిన తర్వాత ఆ దానయ్యకి ఎవరైతే చనిపోయాడో ఆ దానయ్యకి సిపిఆర్ చేశాడని చెప్పాడు. అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ రోజు జరిగింది ఏంటి అంటే, సీదిరి అప్పలరాజు ఇంటి నుంచి ఒక 200 మీటర్లు దూరంలో ఆ యాక్సిడెంట్ జరిగింది. సీదిరి అప్పలరాజు కొడుకు వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి వెంటనే కారు వేసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది అంటే, సీదిరి అప్పలరాజు కారులో అక్కడికి వస్తూ ఆ బుల్లెట్ బండి ఎవరి పేరు మీద ఉన్నదో చూసి అతను కూడా సీదిరి అప్పలరాజు కొడుకు వయస్సే ఆ పిల్లాడిని తీసుకొని వచ్చాడు. ఆ పిల్లాడిని తీసుకొని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లాడికి బండి ఇచ్చి తన పిల్లవాడిని బండిలో కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అక్కడ పడి ఉన్న దానయ్యని పక్కన తుప్పల్లోకి లాగేశారు. అప్పటికింకా అతను బతికే ఉన్నాడు. ఇతను ఏం చేశాడు, ఇంకో పిల్లాడు ఏం చేశాడు, ఈ బుల్లెట్ బండిని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి కొంతమంది ఆ లోకల్ వాళ్ళు వచ్చి, ఏంటి బండి అందరినీ గుర్తుపడతారు కదా, అది ఎంత పెద్ద ఊరు, అందులో ఊర్లో ఎంతమంది ఉంటారు, ఎందుకు బండి నడిపించుకుంటూ వెళ్తున్నావు అని అడిగారు. అంటే వాళ్ళు పెట్రోల్ అయిపోయిందేమో, పెట్రోల్ పోద్దామన్న మంచి ఉద్దేశంతో అడిగారు వాళ్ళు. ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే, బైక్ యాక్సిడెంట్ అయింది అన్నాడు. యాక్సిడెంట్ అయితే నీకు దెబ్బలు తగలాలి, బండికి దెబ్బలు తగిలినాయి, నీకు తగలలేదు అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత వీడిని ఆపేశారు. ఈ త్యాగి అనేవాడిని ఆపారు. ఆపేసి నువ్వు ఏం జరిగిందో చెప్పు, ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో చెప్పు, పద వెనక్కి తిరుగు అంటే అప్పుడు బండి వెనక్కి తిప్పుకొని వచ్చాడు. పొదల్లో దానయ్య పడి ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి 108కి ఫోన్ చేశారు. 108కి ఫోన్ చేస్తే 108 వచ్చింది. అప్పటికి వచ్చిన తర్వాత ఆ దానయ్యని తీసుకొని హాస్పిటల్కి స్థానికులు కంప్లైంట్ చేస్తే 108 వచ్చింది. 108 ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పుడు డిక్లేర్డ్ డెడ్, అప్పటికే చనిపోయాడు. వెంటనే అయితే బ్రతికే అవకాశం ఉంది. జరిగింది ఇది. దీనికి తగిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ పోలీసులు ఇప్పటికే సేకరించి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే, సిపిఆర్ చేశాడు దానయ్యకి, అయినా అతను బతకలేదు అని చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దారుణమైన అబద్ధాన్ని చెప్పకూడదు. మిస్లీడింగ్ ఫ్యాక్ట్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వకూడదు. నువ్వు సిపిఆర్ చేశాడు అని చెప్పావు. సిపిఆర్ చేయటం కాదు, అసలు అక్కడ లేడు, ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ ఇరికిచ్చాడు. 108 అంబులెన్స్ని పిలిచాడు అని చెప్పాడు. అంబులెన్స్ని అతను పిలవలేదు, లోకల్ కుర్రాళ్ళు పిలిచారు. ఇన్ని తప్పులు మొత్తం చెప్పేసి ఆ పిల్లాన్ని ఇరికిచ్చేశాడు, కేసులో ఇరికిచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. ఈ పని చేసిన తర్వాత ఈ పని చేసి ఆ దానయ్య కుటుంబాన్ని, నిరుపేద కుటుంబాన్ని పరామర్శించకుండా రిటర్న్ వచ్చేసాడు. 45 ఏళ్ళు వయసు అయిపోయింది, పోతే పోతాడులే అన్నట్టు మాట్లాడాడండి సార్. మరి అసలు నిజంగా అది ఇంకో దారుణం. అతనికి 45 ఏళ్ళు 44 ఏళ్ళు చెప్పాడు. అతని యాక్చువల్ వయసు ఎంత అంటే 38 సంవత్సరాలు, 38 years. అతనికి 2 చిన్నపిల్లలు. అంటే జగన్ రెడ్డి కంటే 17 సంవత్సరాలు చిన్నాడు అతను, చిన్నవాడు. 28 years, 38 సంవత్సరాల అతను చనిపోతే అయ్యో పాపం అని కూడా అనకుండా, అతను పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు అని మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా కూడా
అక్కడ స్థానికులకి ఇవన్నీ తెలుసు. బయట వాళ్ళు ఎవరన్నా వింటూ ఉంటే బయట విన్న అంటే ఉత్తరాంధ్ర కాకుండా వేరే ఏరియా వాళ్ళు వింటే అది నిజమని అనుకోవాలనే తను అట్లా మాట్లాడాడు. కానీ ఏమైంది అంటే ఇప్పుడు విపరీతమైన కమ్యూనికేషన్ ఈ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు, అక్కడ జరిగింది వేరు, ఎఫ్ఐఆర్లో ఉన్నది జరిగింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది మాత్రం తప్పు అనేది మొత్తం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది మొత్తం టోటల్గా అతనికి వ్యతిరేకంగా మారి ఉన్నది. ఈ జంక్చర్లో మామూలుగా గప్చిప్పుగా వచ్చేసి వెళ్ళిపోతే వేరే విధంగా ఉండేది. కానీ అతను ఎవరో ఇంకొక అతను ఈ వైసీపీ లీడరు అక్కడ ఎస్ఐ ప్రవళికని మొత్తం ఆ మాస్లోకి వచ్చేసి భయంకరంగా చుట్టూత గుమిగూడి రవికుమార్ ఆ ఎస్ఐని లేడీ ఎస్ఐ ఒక్కతే ఉన్న లేడీ ఎస్ఐని అత్యంత దారుణంగా ప్రవర్తించారు ఆమెతోటి. ఆమె తట్టుకోలేక ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటే ఆమెను చూసి ఎగతాళి చేసి దారుణంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా మొత్తం కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇదంతా పబ్లిక్ బయటకు తెలిసింది. ఇట్లా ఒక ఎస్ఐ మీదే ఇట్లా పడుతున్నారు అనేది అది ఇంకా పెద్ద న్యూస్ అయింది. లేడీ ఎస్ఐ మీద ఇట్లా జరిగింది అని పార్టీ మీద ఇంకా వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలకు కొంత వ్యతిరేకత వచ్చింది, ఈ ఇన్సిడెంట్ తోటి మరింత వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ ఇన్సిడెంట్ని సపోర్ట్ చేసుకుంటూ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం, ఒక ఎస్ఐ మీద అఘాయిత్యం చేసిన ఇన్సిడెంట్ను కూడా బుకాయించి మాట్లాడటంతో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇగో ఇట్లా చేస్తున్నారు, ఈ రౌడీ మూకలు ఈ విధంగా చేస్తున్నాయి అన్న మెసేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఒక్క సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన మైలేజీ రాకపోవటమే కాకుండా మొత్తం పూర్తి వ్యతిరేకత వచ్చింది. జంగ్లవాడ నుంచి ఐసీలోకి పెట్టాడు. అది ఇప్పుడు జరిగింది. దీనికి తోడు మొత్తం అక్కడ ప్రతి దానికి కూడా బొత్స సత్యనారాయణని ధర్మాన ప్రసాదరావుని రంగంలో దించుతున్నాడు. ప్రతి అబద్ధాన్ని వాళ్ళతోటి చెప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇంతో అంతో క్రెడిబిలిటీ ఉండేది, ఇప్పుడు అంతా పోతున్నది, వాళ్ళ క్రెడిబిలిటీ పోతున్నది. ఈ కేవలం సీదిరి అప్పలరాజు విషయంలోనే మామూలుగా సీదిరి అప్పలరాజు వచ్చి యాక్సిడెంట్ జరగంగానే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొడుకును అప్పగిచ్చినట్టయితే అస్సలు ఇన్సిడెంటే ఉండేది కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అతి తెలివితేటల వల్ల, అతను ప్రదర్శించిన అతి తెలివితేటల వల్ల ఈ మొత్తం కంపై కూర్చొని కుటుంబం మొత్తం బలైపోయింది. 2 కుటుంబాలు బలైపోయింది. కుటుంబం కాదు, పార్టీ బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ మొత్తం కూడా బూమరాంగ్ అయి కూర్చున్నది. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఉత్తరాంధ్ర మీద కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపించే స్థితికి వచ్చేసింది. ఇది ఒక్క సీదిరి అప్పలరాజు విషయంలోనే కాదు, తమ్మినేని సీతారాం విషయంలో అదే జరిగింది, ముద్రగడ పద్మనాభం విషయంలో అదే జరిగింది. ప్రతి ఇన్సిడెంట్లో ఇప్పుడు కొత్తగా గుంటూరులో ఎవరో అతని కొడుకు కిడ్నాప్ చేశాడు, ఆ కేసులో పోలీసులు వెళ్ళి ఆ కార్ని సీజ్ చేద్దామని పోతే ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ అడ్డం పడ్డారు. అంటే ఆధారాలు సేకరిస్తుంటే పోలీసులకు అడ్డం పడుతూ ఉన్నారు. అడ్డం పడ్డారు, కార్ని కూడా కదపనే వాళ్ళని సార్ తీసుకెళ్ళిన వాళ్ళ. ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని సోషల్ మీడియా విపరీతంగా చైతన్యవంతమై ఉన్న ఈ సమాజంలో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిపోతూ ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి నీ స్ట్రాటజీలో ఆపు, రాష్ట్రాన్ని కొంచెం ప్రశాంతంగా ఉండని. సీదిరి అప్పలరాజు ఎపిసోడ్తో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని జనరల్ వార్డు నుంచి ఐసీయూలోకి తోశాడంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.